ఓకే ఓకే ఓకే. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వినాయక చవితి అయితే వచ్చేస్తుంది. వియాకి షూట్ చేయకపోతే ఎలా? సో అందుకే గబగబా పనులు చేసేసి ఇలా షూటింగ్ థీమ్ అయితే స్టార్ట్ చేసేసాము. సెటప్ వియాకి ఇందాకే స్నానం చేయించి ఉయ్యాలలో పడుకోబెట్టాను. తను పడుకోవట్లేదండి, అసలు చాలా అల్లరి చేస్తుంది. ఫీడింగ్ అయితే ఇంకా ఇవ్వలేదు వియాకి. థీమ్ సెట్ చేశాక ఫీడ్ మనైతే చూడండి ఎలా అల్లరి చేస్తుందో. నాకు వాయిస్ కూడా ఇవ్వడానికి ఇస్తలేదు వీడియోకి. చాలా అల్లరి పిల్ల అయిపోయింది. థీమ్ సెటప్ అయ్యాకే ఫీడింగ్ చేద్దామని అయితే ఫీడ్కు చేయలేదు వియాకి. కాసేపు ఆడుకోనిద్దామని అలా పడుకోబెట్టాను. అవును, అవునమ్మా. అమ్మో సును, చూశారుగా ఎలా అల్లరి చేస్తుందో మా అల్లరి పిల్ల. ఎప్పుడు షూట్ చేసినా కూడా కష్టం మొత్తం విజయ్దే ఉంటుందండి. నేనైతే ఏదో అలా పైన హెల్ప్ చేస్తూ ఉంటాను అంతే. నేనైతే అన్నాను ఓన్లీ రైస్ అండ్ పప్పుతో అలా గణేష్ని వేసేయండి అని. విజయ్ అయితే చాలా క్రియేటివిటీ అండి. ఓన్లీ అలా కాకుండా టోటల్ ఎంత బాగా సెట్ చేశాడో లాస్ట్ వరకు చూడండి. నాకైతే అస్సలు రాదండి ఏ థీమ్ షూట్ కూడా ఇప్పటి వరకు. నేను యాకి నా ఓన్గా అయితే ఇప్పుడు అమ్మలు నా ఓన్గా అయితే నేను ఎప్పుడూ చేయలేదండి. విజయ్ అయితే చాలా క్రియేటివిటీ, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్లో చాలా బాగా చేస్తారు. అట్లా వద్దండి ఏదో అలా చేసేద్దాం సింపుల్గా అని నేను చెప్తుంటాను, కానీ అలా వద్దు ఇలానే చేద్దాము అయితే అంటాడు. మీరు చూడొచ్చు వియా ఇంతకుముందు తీసిన షూట్స్లో రెయినీ థీమ్ షూట్ కానీ లేదా హనుమాన్ ఇలా చాలా షూట్స్లో కూడా ప్రాపర్టీస్ ఓన్గానే ప్రిపేర్ చేశాడు. షూటింగ్ అంటే 1 hour 2 hours కాదండి, టోటల్ 1 day అంతా దానికే అయిపోతుంది. ఎందుకంటే మనం షూట్కి కావాల్సిన ఐటమ్స్ ఇలా ఫ్లవర్స్ ఉంటే మార్నింగ్ వెళ్ళి తెచ్చి పెట్టుకోవాలి. ఇంకా అవి ఎక్కడ వాడిపోతాయో అవి వాడిపోకముందే మనం షూట్ అయితే స్టార్ట్ చేయాలి. థీమ్ సెటప్ కూడా ఫాస్ట్గా చేయాలి. విజయ్ అయితే ఫ్లవర్స్ తెచ్చిన 1 hourకే ఇలా థీమ్ సెటప్ స్టార్ట్ చేశాము. థీమ్ టోటల్ సెట్ అయ్యాక ఇలా వియాతో కొన్ని షార్ట్స్ తీసామో లేదో అప్పటికే పూలు అయితే కొన్ని వాడిపోవడం అయితే కొద్దిగా స్టార్ట్ అయిపోయాయి. ఇలా అయితే ఉంటుందండి షూటింగ్ తిప్పలు. థీమ్ సెటప్ అయితే అయిపోతుంది కదా, అందుకే వియాని కూడా రెడీ చేద్దాము అని ముందైతే ఫీడింగ్ ఇవ్వడం స్టార్ట్ చేసేసాను. ఫీడింగ్ కడుపు నిండా ఇస్తేనే కదా వియా కోఆపరేట్ చేసేది, లేదంటే ఇంకా అల్లరి చేస్తుంది మా అల్లరి పిల్ల. థీమ్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకోండి. మాకైతే చాలా ఎంకరేజ్మెంట్గా అనిపిస్తుందండి. మీ ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాకైతే చాలా ప్రీషియస్ అండి. విజయ్ అయితే వియాకి ధోతి కడుతున్నాడు. ధోతితో కూడా షూట్ చేశాము. ఆ తర్వాత పట్టులంగతో కూడా షూట్ చేశామండి. వియాకి పట్టులంగా వేయడం ఇదే ఫస్ట్ టైం. బొట్టు పెట్టడానికి విజయ్ చాలా ట్రై చేశాడండి, అస్సలు పెట్టలేదు వియా. చూడండి మీరే. అమ్మడోయ్ చిట్టి కన్నడోయ్ ఆయ్ అమ్మడో సోను కన్నడో వావ్ చందమామ నాయ్
సంతనా గణేశుడు గణేశుడు చెయ్యు గణేశుడు చెయ్యి ఆయకనా దగ్గర బలవే చిట్టి 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 నాయ నాయ బొమ్మ బొమ్మ సొన్నా అది చూడ నాయే కన్న నాయే నవ్వు తీసుకోవడానికి అయితే ఇంత ట్రై చేస్తున్నారు ఫ్రెండ్స్ విజయ్ చూడండి స్మైలింగ్ స్టిల్ రావాలని ఒక్క స్మైల్ స్టిల్ రావడానికి ఎంత కష్టం ఉంటుందో మీరు చూడండి ఇప్పుడు వచ్చింది ఐ బాయ్ ఫ్రెండ్స్ ఆయ్ కన్నా అమ్ములు నాయ్ 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 కన్నడు చిటికన్న చేయి నాయ్ నాయ్ ఉల్లీరు మామ టోలు మామ బేటిందే రే నా लांग खटला itu लांग खटले nanti sharpnya sama saja kata gue lagi na black and white mah వీడియో అయితే ఫాస్ట్ మోడ్లో పెట్టానండి. సో తర్వాత ఇలా పట్టులంగా తొడిగి కూడా షూట్ చేశాము. మీకైతే ఒక సీక్రెట్ చెప్పాలి. చెప్పడం వద్దండి, చూడండి మీరే. దాన్ వచ్చేసిందో. మాకైతే ట్విన్స్ అండి, కవల పిల్లలు. చూశారా, అచ్చు గుద్దినట్టు సేమ్ టు సేమ్ ఎలా ఉన్నారో. వీడు మా వియాన్స్, ఈ పాప మా వియా. ఎలా ఉన్నారు మా కవల పిల్లలు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. మా కవల పిల్లల కొన్ని ఫోటో క్లిప్స్ అయితే యాడ్ చేశాను, చూడండి. Thank you for watching this video. Please like, share and subscribe our channel. Thank you. Bye bye.